నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ కుమార్తె ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరిని విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. స్థానిక రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణం నందు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఎన్టీఆర్ కుమార్తె ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరిని విజయవాడలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. రాజమండ్రి ఎంపీగా అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం పట్ల ఆమెను మల్లాడి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. అదేవిధంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాములను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మల్లాడి వెంట విజయవాడకు చెందిన ప్రముఖ శిల్పి బిఎస్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ స్థానిక రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణం నందు నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాట్లాడుతూ, ఈ నూతన విద్యా సంవత్సరంలో యానంలో ఉన్న అన్ని ప్రభుత్వ స్కూల్ సిబిఎస్ సిలబస్ ప్రవేశపెట్టడం జరిగిందని, విద్యార్థులు ఈ నూతన విద్యా విధానాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందని, ఉపాధ్యాయులు మరింత కష్టపడి పిల్లలకు విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా కష్టపడి మంచి మార్కులతో చదువుకుని ఉన్నత చదువులకు వెళ్లాలని సూచించారు. గత ఏడాది మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సత్కరించి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి, విద్యాశాఖ అధికారి ప్రవీణ్, ఏడీపీసీ కమిడి ప్రభాకర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. स्कूल की सेकंड टॉपर के राजेश विथ 550. द नेक्स्ट टॉपर बी प्रशांति विथ एमपीसी ग्रुप లో జాయిన్ అయింది. ఓకే, వెరీ గుడ్. దీని జి గాయత్రి దేవి. నెక్స్ట్ మదర్ గ్రాండ్ మదర్. ఓకే ఓకే, రైట్. ఆవిడ చదివించారు, మా అమ్మగారే చదివించారు అమ్మాయిని. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కాలం మంచి డాన్సర్ అండి అమ్మాయి. బి ఎంతవరకు చదవాలనుకుంటున్నా అంతవరకు చదివించండి. మన శాసనసభ్యులు ఎవరైనా సరే అందరూ మీకు సహాయం చేయడానికి ముందు ఉంటారు. ఓకే, రైట్. క్లాస్మేట్. రీజెన్సీ, అందరి రీజెన్సీ. రైట్. నెక్స్ట్ ప్లేస్ కే శశిసాయి తేజ. ఇది మనసులో అలా గుర్తుండిపోతుంది, మీ ఇంట్లో అలా ఎన్నాలని ఉంటుంది. ఇంట్రెస్ సిహెచ్ రిప్కా. 5 ఎం హేమ విత్ 512 మార్క్స్. 512 మార్క్స్. ఓకే. MLA of Yanam constituency, respected principal of this, headmaster of this institution and vice principal, and students of the institution and parents of the topper. Today you are here, we are conducting a felicitation program for the topper who scored more than 500 marks in the recently concluded 10th standard examination, and we are also going to distribute
free textbooks to the students of this institution. First of all, I have to appreciate the parents of the students who secured good marks in the examination. Because without you, the student cannot. ముఖ్య అతిథుల చేతుల మీదుగా మీరు గౌరవించుకోవడం అనేది చాలా మీకు ఒక జీవితంలో చాలా ముఖ్యమైన సంఘటన కింద ఉంటుంది. అంచేత అందరూ చక్కగా చదువుకోవాలి. స్కూల్ ఫస్టే కాకుండా రీజన్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ వచ్చే విధంగా పిల్లలందరూ తయారవ్వాలి. టీచర్స్ దగ్గర నుంచి మీరు ఎక్కువగా ఆ ఇన్ఫర్మేషన్ అది తీసుకుంటూ వాళ్ళ యొక్క గైడెన్స్తో అది ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఈ సంవత్సరం వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ముందుగా మన ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి గారికి, అదేవిధంగా డెలిగేట్ టు టీ ప్రవీణ్ గారికి, ఏడీపీసీ అండ్ హెడ్ మాస్టర్ ప్రభాకర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క పిల్లలకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా నా నమస్కారాలండి. అదేవిధంగా ఉపాధ్యాయులకి, పాత్రికేయ మిత్రులకి కూడా నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం పుస్తకాలు పంచిపెట్టడానికో ప్రతి సంవత్సరం జరిగేదేనండి. అందరూ కూడా ఆ క్లాస్ నుంచి ఈ క్లాస్కి అప్గ్రేడ్ అవుతూనే వస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అంటే మన బోర్డు నుంచి డైరెక్ట్గా సిబిఎస్ఈకి వెళ్ళాం. దానికి ఇక్కడ ఉన్న టీచర్స్కే అందరికంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మామూలుగా స్టేట్ బోర్డుకి ప్రిపేర్ అవ్వడం వేరు. అదేవిధంగా ఇప్పుడు సిబిఎస్ఈకి ఈ పిల్లలందరినీ ట్రైన్ చేయాలంటే చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే నిజంగా మొన్న చాలా మంది పిల్లలు కాలేజెస్లో కానీ అక్కడ కూడా పెద్ద పాస్ పర్సంటేజ్ రాలేదు. కానీ 10th క్లాస్ బోర్డు వరకు కూడా నిజంగా ఇక్కడున్న టీచర్స్ అందరూ కూడా ఎంతైతే ఉత్తీర్ణత వాళ్ళలో తీసుకొచ్చి ఈరోజు 560 మార్కులు కానీ సుమారు 8-9 మందికి 500 పైగా మార్కులు వచ్చినాయి అంటే టీచర్స్ కష్టమే. ఇదే కష్టాన్ని ఈ సంవత్సరం నుంచి కూడా ఈ సిబిఎస్ఈ అనే ఈ కొత్త విద్యాభ్యాసంలో వీళ్ళందరినీ కూడా మనం మరింత ఉత్తీర్ణులుగా మార్చాల్సిన మరింత బాధ్యత ఉపాధ్యాయులు అందరిపైన ఉంది. దానికి వీళ్ళే కాదు, వాళ్ళు ఇంట్లో ట్యూషన్స్ అని ఈ కొత్త విధానాన్ని పిల్లలందరికీ అర్థం అవడానికి, మీకు అర్థం అవడానికే చాలా టైం పడుతుంది. దీన్ని అర్థమయ్యే విధంగా వాళ్ళ పేరెంట్స్ వరకు కూడా మీరు తీసుకెళ్లి ఈ కొత్త విధానాన్ని వాళ్ళకి అర్థం చేసుకునేలా చేసి మళ్ళీ వాళ్ళని ఉత్తీర్ణులుగా మార్చాలంటే చాలా కష్టమైన విషయం. దానికి కూడా వచ్చే వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా మనందరం కూడా పూర్తిగా కూడా అర్థమయ్యేలా చెప్తే కానీ ఇవేమీ అర్థమవు. కానీ దీన్ని బట్టి వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా పేరెంట్స్కి కూడా పూర్తిగా చెప్పి వాళ్ళని మంచిగా తయారు చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, చాలా చక్కగా ఉంది స్టూడెంట్స్ ఫోటో, గ్రూప్ ఫోటో. ఓకే, 8th క్లాస్ స్టూడెంట్స్ ఒక గర్ల్స్ ఒక 10 మంది, బాయ్స్ ఒక 10 మంది వచ్చి టెస్ట్. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురంకు చెందిన రెడ్డి దుర్గాప్రసాద్ ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. పేద కుటుంబమైన వారికి మానవతావాదులందరూ అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురంకు చెందిన రెడ్డి దుర్గాప్రసాద్ ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. పేద కుటుంబం కావటం, ప్రసాద్ కూలీ పని చేస్తేనే పూట గడిచే ఆ కుటుంబం కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్న వారిని కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గాంధీనగర్ గణేష్ యూత్ 10,000 రూపాయలు, గాంధీనగర్ గ్రామ పెద్దలు 3,000 రూపాయలు, హెల్పింగ్ టీం 2,000 రూపాయలు మా తరపున ఆ కుటుంబానికి సహకారం అందించడం జరిగింది. అదేవిధంగా ఆ కుటుంబానికి మనమంతా వారికి అండగా నిలిచి తమ సహృదయాలతో సహాయం అందించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వారు కోరుతున్నారు. మరిన్ని వివరాలను 7288980875 నెంబర్లో తెలుసుకోవాలని విన్నవించారు. ఎవరైనా కానీ ఈ తండ్రి లేని ఈ చిన్నారులకి ఎవరైనా సాయం చేయాలనుకుంటే కనుక ఈ కుటుంబం యొక్క అకౌంట్ డీటెయిల్స్ నేను పొందుపరుస్తాను. అలాగే ఫోన్పే అకౌంట్ నెంబర్ కూడా పెడతాను. ఎవరైనా సాయం చేసేవాళ్ళు ఎవరైనా కనుక ఉంటే కనుక ఈ కుటుంబానికి సాయం అందించమని మనస్ఫూర్తిగా ఈ కుటుంబం తరపున అందరి తరపున నేను కోరుకుంటున్నానండి. యానంలోని రీక్రియేషన్ పేరిట జరుగుతున్న సూర్య రీక్రియేషన్ పేకాట క్లబ్ నిన్న సాయంకాలం అధికారులు మూసివేయడం జరిగింది. యానంలోని రీక్రియేషన్ పేరిట జరుగుతున్న సూర్య రీక్రియేషన్ పేకాట క్లబ్ నిన్న సాయంకాలం అధికారులు మూసివేయడం జరిగింది. ఇలాంటి పేకాట క్లబ్స్ వలన యానంకు చెడ్డ పేరు వస్తుందని, ఇక మీదట పేకాట క్లబ్స్ తెరవకుండా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యానం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం సూర్యప్రకాష్, యానం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్, మాజీ సిఐ గూటం శివగణేష్
డేవిడ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఆ విధంగా చేస్తూ ప్రజలందరినీ కూడా మొగ్గుపెట్టి వీళ్ళు ఏ విధంగా సాధించారన్న దాని మీద కేవలం వీళ్ళకి సంపాదన దేయంతోనే ఈ క్లబ్లు రన్ చేస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మేము మా నాయకుడు మల్లాడి కృష్ణారావు గారు కలిసి మొన్న 8వ తారీఖు శనివారం ఆర్యవ గారి ఛాంబర్లో ఎస్పీ గారికి ఎదురుగా కమిషనర్ని కూడా పిలిపించి మా యొక్క ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినాం, కానీ ఏదో చూడటం తప్ప దాని మీద సరైన యాక్షన్ లేకుండా మా నాయకుడు మీరు ఈ విధంగానే కంటిన్యూ అయితే మేము రోడ్డు మీదకి వచ్చి మేము చేసి పని చేస్తాం, లా అండ్ ఆర్డర్ కూడా ప్రాబ్లం వచ్చినా కానీ మేము దాని మీద ముందుకెళ్తాం, కానీ అంత తగ్గేదే లేదని చెప్పేసి డిపార్ట్మెంట్ అందరికి కూడా ఆ రోజు అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఆర్యో గారు కానీ ఒక రిప్యుటేషన్, కమిషనర్ని ఎస్పీ గారికి రిప్యుటేషన్, ఇదే విధంగా పాండిచేరి కూడా పంపించడం జరిగింది. పాండిచేరిలో ఇమీడియట్ గా లా సెక్రటరీ కానీ గవర్నర్ కానీ సిఎస్ కానీ సీఎం సాంబర్ పిలిపించుకుని దీని మీద ఏంటి అసలు అవగాహన అవ్వలేదు వరకు దీని మీద పూర్తిగా నివేదిక కావాలని ఆర్యోని కానీ కమిషనర్ కానీ తన ఛాంబర్ కి పాండిచేరి పిలిపించడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఇమీడియట్ గా పాండిచేరి బయలుదేరి దీని మీద పూర్తి నివేదిక అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. దీంతో వాళ్ళు ఇమీడియట్ గా మీరు దాన్ని క్లోజ్ చేయాలి, ప్రజలు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు, ఎప్పుడు లేని ఒక చెడ్డ పేరు యానంకి అది పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి వీళ్ళిద్దరికి అడ్డుపడి ఉండడంతో రాత్రిగా సూర్య ఆయన పేరు మీద నడుస్తున్న క్లబ్ ని ఇమీడియట్ గా పోలీసు వారు వెళ్ళి దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ విధంగానే మళ్ళీ వీళ్ళు వెళ్ళి కోర్టుకెళ్లి ఆర్డర్ తెచ్చుకుని దీన్ని తెరిపించే మా ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తానే ఉన్నారు. మా విన్నపం ఏంటంటే ఇది మళ్ళీ పునరావృతం కాకూడదు, ఎట్టి పరిస్థితిలో పర్మనెంట్ గా క్లోజ్ అయిపోవాలి. మా నాయకుడు కానీ మేము కానీ ఎన్నోసార్లు దీని గురించి పాండిచేరి కూడా వెళ్ళి సీఎంకి గవర్నర్కి సిఎస్ కూడా రికమెండేషన్ ఇవ్వడం జరిగింది, ఈ సంస్కృతి ఇంతటితో ఆపేయాలని చెప్పేసి. కానీ వీళ్ళు అడ్డదారులు వెళ్తూ దాని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం, మేము కేవలం డబ్బులతో ఆడలేదు అని రకరకాలుగా మార్గాలను సృష్టించుకుని దాన్ని కంటిన్యూ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప యానంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఇప్పటికే చాలా వరకు చెప్తున్నారు, ఎక్కడా లేనిదే యానంలో జరుగుతున్నది ఏంటని చెప్పేసి గ్యాంబ్లింగ్ యానంగా తయారు చేస్తున్నారు. దీన్ని మయం కానీ మా నాయకులు కానీ ఎలక్షన్ ముందు కూడా ఒక సీఎం సాంబర్లో కానీ ఒక సీఎం ఇంటి వద్ద దగ్గర కానీ నమ్మశివాయ్ గారిని కానీ హోంమంత్రిని కలిసి దీని మీద కూడా మీరు దీన్ని పూర్తిగా అరికట్టాలంటేనే మేము దీనికి ముందుకెళ్తాం. దీంతో పాటు మా నాయకుడు గతంలో కొన్ని పనులు రికమెండేషన్ రూపంలో ఈ పనులు మా యానం ప్రజలకు కావాలి, దీన్ని మీరు పిలిపి చేస్తానంటేనే నా ప్రజలందరూ కూడా మీకు ఓటు చేయడానికి రెడీగా ఉంటామన్నాం. ఆ విధంగానే అతనికి పూర్తిగా పాండిచేరి కంటే యానంలో అత్యధిక మెజార్టీ తీసుకురావడం జరిగింది. దాని మీదట మా నాయకుడు పాండిచేరి వెళ్లాలనుకుంటే దీనికి ఒక మీరు పూర్తిగా పర్మనెంట్ గా క్లోజ్ చేస్తానంటేనే నేను పాండిచేరి వస్తానని చెప్పేసి రావడం. కానీ నిన్న నైట్ కానీ లా సెక్రటరీ కానీ సీఎం ఛాంబర్లో వీళ్ళందరినీ పిలిపించుకుని దీన్ని మీరు పర్మనెంట్ గా క్లోజ్ చేయాలని చెప్పి సీఎం అల్టిమేటం జారీ చేయడం జరిగింది. దాని మీదటే అటావుటీగా వీళ్ళు నైట్ క్లబ్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ క్లబ్ ని ఇంకా తర్వాత ఎప్పుడు కూడా ఇటువంటి మళ్ళీ రీఓపెన్ కాకుండా చూడాలని చెప్పేసి గవర్నమెంట్ కి మా ప్రజలందరి తరఫున కూడా గవర్నమెంట్ కి మేము కోరుకుంటున్నాం. మా నాయకుడు పాండిచేరి ఇది క్లోజ్ చేస్తేనే పాండిచేరి వస్తానని చెప్పేసి వీళ్ళందరికీ పాండిచేరి సీఎం ఛాంబర్లో దీన్ని పర్మనెంట్ గా మీరు క్లోజ్ చేయాలి, నా పనులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేస్తే ఇప్పుడు పాండిచేరి వాళ్ళు మా నాయకుడిని మీరు రావాలి, మేము దీన్ని క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి సీఎం నుంచి మాకు వర్తమానం అందింది. కాబట్టి ఆయన పిలుపు మేరకు పాండిచేరి వెళ్తున్నాం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టవలసిన ఉద్దేశం ఏంటంటే ఏకాడ క్లబ్లు క్లోజ్ చేశారనే న్యూస్ మార్నింగ్ వచ్చింది. అది మేము గత 3 సంవత్సరాల నుంచి కూడా దాని మీద పోరాటం చేస్తున్నాం. ఇది కొత్త విషయం కాదు. మేము పోరాటం చేసినప్పుడల్లా వాళ్ళని క్లోజ్ చేయడం, మళ్ళీ ఒక 5-6 రోజులు అయ్యేటప్పటికి మరి స్థానిక నాయకులు సహకారంతో దాన్ని మళ్ళీ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా నాయకుడు మల్లాడి కృష్ణారావు గారు ఎలక్షన్ ముందు ఇదే వేదిక మీద మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు సార్ మేము ఎలక్షన్ చేయాలంటే మాకు పర్మనెంట్గా ఆ క్లబ్ క్లోజ్ చేయాలి, మీరు వాళ్ళ దగ్గర హామీ తీసుకుంటారో లేదో తెలియదు, కానీ మీ దగ్గర మేము హామీ తీసుకోవద్దలుచుకున్నాం అని లెగిసి నేనే ప్రత్యక్షంగా మాట్లాడటం జరిగింది. అదేంటంటే మీరు అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. సార్ మీరు ఆ క్లబ్ క్లోజ్ చేస్తానంటేనే మేము ఎలక్షన్కి వెళ్తాం, లేదా మేమందరం కూడా నోటాకు ఓటేయదలుచుకున్నాం, అది మీరు వాళ్ళతో మాట్లాడి మాకు ఒక ఇన్సూరెన్స్ ఇస్తే మేము ఎలక్షన్కి వస్తాం, లేదా మేమందరం కూడా టోటల్గా మన గ్రూప్ అంతా కూడా నోటాకు వేయదలుచుకున్నాం అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. అదే ఆ విషయాన్ని తీసుకుని మా నాయకుడు మల్లాడి కృష్ణారావు గారు సీఎం గారిని మరియు హోమ్ మినిస్టర్ గారిని మరియు బీజేపీ పార్టీని కూడా
వాళ్ళ ఇన్సూరెన్స్ మరి మా లీడర్స్ కానీ మా కార్యకర్తలు కానీ ఈ విధంగా అడుగుతున్నారు. దానికి మీరు ఇన్సూరెన్స్ ఇస్తేనే మేము ఎలక్షన్కి వస్తాం, లేకపోతే మేము అందరం కూడా టోటల్గా ఎలక్షన్ బాయ్కట్ చేయదలుచుకున్నామని మా నాయకుడు మల్లాడి కృష్ణారావు గారు చెప్పడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మరి దాన్ని పరిష్కరించుకుని ఎలక్షన్ మేము చేయడం, వాళ్ళ హామీ ఇవ్వడం, మేము ఎలక్షన్ చేయడం, మరి యానంలో బీజేపీ పార్టీ ఎన్ఆర్ పార్టీ రెండు కలిసి మరి అక్కడ లేని మెజార్టీని ఇక్కడ మేము వాళ్ళకి ప్రామిస్ ఇచ్చిన ప్రకారం మేము తీసుకురావడం, ఎలక్షన్ మెజార్టీ తీసుకురావడం జరిగింది. మరి దాన్ని పరిష్కరించుకుని మల్లాడి కృష్ణారావు గారు మరి వాళ్ళని మరి మేము చెప్పిందని చేశాం కాబట్టి మేము చెప్పిన ఫస్ట్ పాయింట్ మీరు క్లోజ్ చేయాలని చెప్పేసి మొన్న శనివారం ఆర్యవ గారి ఛాంబర్లో మేమందరూ కూడా మా నాయకులు తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ ఆర్యవ గారికి, సీఎం గారికి మరియు హోమ్ మినిస్టర్ గారికి, లా సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ ఛాంబర్లో ఎస్పీ గారు మరియు కమిషనర్ గారు ఉండడం జరిగింది. అక్కడ ఈ యొక్క క్లబ్ని పర్మనెంట్గా క్లోజ్ చేయాలి, లేకపోతే మేము ఇంకా రోడ్డు మీదకి రాదలుచుకున్నాం, దాన్ని మీరు డిసైడ్ చేసుకోండి అని మా నాయకుడు మల్లాడి కృష్ణారావు గారు ఎస్పీ గారికి మరి ఆర్యవ గారికి, కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. మరి దాన్ని ప్రజలతో ఇమీడియట్గా ఆర్యవ గారిని, కమిషనర్ గారిని పాండిచేరి మొన్న సీఎం ఛాంబర్కి పిలిపించడం జరిగింది. ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్లే రాత్రి వాళ్ళందరూ కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ యొక్క సూచనలు ఇచ్చి దాన్ని రాత్రి క్లోజ్ చేయడం జరిగింది. ఒక క్లబ్ క్లోజ్ చేయడానికి ప్రధాన కారణం మల్లాడి కృష్ణారావు గారు మరియు గ్రూప్ తప్పించి ఏ ఒక్కరు కాదని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అక్కడ చెప్పింది ఆయన మల్లాడి కృష్ణారావు గారు ఆర్యవ గారికి, ఎస్పీ గారికి మరి ఈ యానంలో గంజాయి చాలా ఎక్కువగా ఉన్నది, మరి దాన్ని అరికట్టవలసిన బాధ్యత అందరికీ ఉన్నది, ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి అని ఆర్యవ ఛాంబర్లో చెప్పడం జరిగింది. మరి ఎస్పీ గారు మొన్న అందరికీ కూడా చాలా మంది కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. యానం ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏమంటే మరి గంజాయి చాలా విచ్చలవిడిగా యానంలో దొరుకుతుందని ఒక వార్త జరుగుతుంది. దానివల్ల ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించి మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మరి ఈ యానాన్ని గంజాయి లేకుండా నివారించవచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. యానం ప్రజలందరికీ నా నమస్కారాలండి. గత ఏప్రిల్ 6వ తారీఖుని యానం చెందిన వివిధ గ్రామాలకు చెందిన నాయకులు ప్లస్ తరం నిరంతరం క్షణం క్షణం ప్రతి క్షణం ప్రజా శ్రేయస్సు గురితో పాటుపడే మన యానం నాయకులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారి నాయకత్వంలో మేము సీఎం గారిని, ఎంపీ శెల్వ గణపతి గారిని, మన బీజేపీ పార్టీ అభ్యర్థి గారు నమశివాయి గారిని కలుసుకుని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్లో 30కి పైగా యానం సమస్యలపై రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా యానం క్లబ్బుల గురించి, అంటే యానంలో ప్రతి వీధుల్లోని ప్రతి పేటల్లోని కుక్క గొడవల్లా పెరిగిపోతున్న క్లబ్బులు వల్ల మన యానం ఒక హబ్బ కింద తయారయ్యింది. వీటి వల్ల బయట నుంచి అంటే ఆంధ్ర నుంచి, కర్ణాటక, తెలంగాణ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్లేయర్స్ అందరూ కూడా, పంటర్స్ అందరూ కూడా లక్షల ఇక్కడకు వచ్చి జేబులు నిండుగా వచ్చి జేబులు ఖాళీలతో వెళ్తున్నారు. ఇక్కడ నుంచి అనేక కోట్ల టర్న్ ఓవర్ ఈ క్లబ్ల వల్ల జరుగుతుంది. ఇది 2001 సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని, అంటే 13 కార్డ్స్ రమ్మి ఆడుకోమని చెప్తున్నారే కానీ కాలక్షేపం వరకు. కానీ ఈ క్లబ్లు నడుపుతున్న ప్రముఖులు దీన్ని ఇల్లీగల్టీని లీగాలిటీ కింద మార్చుకుని ఆ ముసుగులో, హైకోర్టు ఆర్డర్ అనే ముసుగులో వీరు కోట్ల సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు యానంలో ఈ క్లబ్బులు నడవడానికి కారణం నేను కొంతమంది ఉద్యోగస్తులు సహకరించడం వల్ల కూడా ఇది 3 కోట్లు 3 పువ్వులు 6 కోట్ల కింద జరిగిపోతుంది ఈ వ్యవహారం అంతా. దీన్ని మరి అరికట్టాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పందించాలి. పాండిచేరిలో ఉన్న విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ కూడా స్పందించి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ కాల్స్, వారి యొక్క ఆస్తుపాస్తులు అన్ని లెక్కేసి బేరీలు వేసుకుంటే ఈ యొక్క ప్రజా జాడ్యాన్ని మనం వేళతో సహా పెంచడానికి అవకాశం ఉంది. మరియు ఈ గంజాయి ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా యువతంతా పాడైపోతుంది. దీన్ని తల్లిదండ్రులు కూడా గుర్తించి తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా భద్రంగా చూసుకోవాల్సిన వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలి, వాళ్ళని కంట్రోల్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారి గంజాయిని అరికట్టడానికి
ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వారికి తగిన పారితోషికం అంటే 15,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ప్రకటించినట్లు నేను పేపర్లో చదవడం జరిగింది. అదేవిధంగా అటువంటి సమాచారాన్ని ఇస్తే మీ పేర్లు అన్ని కూడా గోప్యంగా పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క మహమ్మారి, ఈ గంజాయి అనే మహమ్మారిని మన ఏరియా నుంచి ప్రారంభించాలంటే ప్రతి పౌరుడు కూడా మనకి సహకరించవలసిన అవసరం ఉంది. దానివల్ల మీరు ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను, అనేక గంజాయి కేసులు వేసాం. అయినా దీన్ని అరికట్టాలంటే ప్రజల సహకారం కూడా కావాలి. అదేవిధంగా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు వారి పిల్లలు బాగోగులు జాగ్రత్తగా చూసుకునే విధంగా ఉండాలని చెప్పి దీన్ని అరికట్టాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాం. ది అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధురిని ఛాంబర్ తరపున ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఫౌండర్ గోకరకొండ హరిబాబు, అధ్యక్షులు బోనం సత్యవర ప్రసాద్, సెక్రటరీ కొమ్మూరు వెంకటాచల ప్రసాద్, ట్రెజరర్ దొమ్మేటి సాయిబాబు, ఉపాధ్యక్షులు మూకా వెంకట సుబ్బారావు, గోల్డ్ మార్కెట్ అధ్యక్షులు మేడిచర్ల త్రిమూర్తులు, రాయుడు, నాని, సలహాదారులు చింతలపూడి సత్యబాబు, వాసిరెడ్డి సుబ్రహ్మణ్యేశ్వరరావు, వలవల శివరావు, కొవ్వూరు వెంకటరెడ్డి, ద్వారంపూడి సత్యనారాయణ, రెడ్డి నమ్మిన వీరబాబు, వర్రే బాబీ, నంబూరి నరేష్, మండవల్లి మురళీకృష్ణ, అనుపోజు శీను, గోకరకొండ సీతారామయ్య తదితరులు బృందం హరీష్ ని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. యానాం నియోజకవర్గంలో రీజెన్సీ పాఠశాలలో యానాం పోలీస్ శాఖ మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే అనర్థాలను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యానాం నియోజకవర్గంలో రీజెన్సీ పాఠశాలలో యానాం పోలీస్ శాఖ మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే అనర్థాలను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక రీజెన్సీ ఉన్నత పాఠశాల ఆవరణలో యానాం ఎస్పీ రాజశేఖరన్ ఆదేశాల మేరకు ఎస్ఐలు మురుగానందం, ప్రభాకర్ రావులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంజాయికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టీవీఎస్ఎస్వి ప్రసాదరావు తదితరులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకు చదువుతున్నారు? మీ భవిష్యత్తు గురించి చదువుతున్నారు, అంతే కదా. ఇంట్లో ఖాళీగా ఉండలేక కాదు కదా వచ్చింది ఇక్కడికి. ఒక్కొక్క క్లాసు చదువుకుంటా వెళ్ళి పెద్ద చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించి లైఫ్ లో స్థిరపడాలనే టార్గెట్, అంతే కదా అందరికీ. అందుకే మా తల్లిదండ్రులు కూడా అంటే కష్టపడమని చదివిస్తున్నారు. అయితే ఈ సొసైటీలో మధ్యలో ఏం జరిగిందంటే కొంతమంది చదువు మీద దృష్టి పెట్టకుండా చెడ్డ అలవాట్లు అంటే ఏంటంటే మత్తు పదార్థాలు, గంజాయి, కొకేన్, ఇంజక్షన్ ద్వారాగా మత్తు తీసుకోవడం, ఇటువంటి డ్రగ్స్ అనమాట. ఇటువంటి అలవాటు పడి ఏం చేస్తారంటే వాడు పాడైపోయేది కాక పక్కన ఉన్న వాళ్ళు కూడా పాడు చేస్తున్నారు. అది నీకు ఫ్రెండ్ అవ్వ ఉండొచ్చు, వాడు ఏం చేస్తాను నీకు నేను రోజుల్లో తీసుకుంటారా బాగుంటుందా నువ్వు కూడా చూడు ఎలా ఉందని నీకు ఇస్తాడు ఒక రోజుని. అలా 2-3 రోజులు ఇచ్చిన 5వ రోజులు ఇచ్చిన తర్వాత నీకేంటి 6వ రోజులు మళ్ళీ కావాలనిపిస్తుంది నీకుని. నువ్వు దానికి నీ బాడీ అలవాటు పడిపోతుంది అనమాట. ఈ మత్తు పదార్థం యొక్క గొప్పతనం ఏంటంటే నేను బానిసం చేసేస్తుంది దానికి. అందుకని మీరు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని అంటే చదువుకోవడం మీద దృష్టి పెట్టండి. అలాగే ఎవరైనా డ్రగ్స్ తీసుకోవడం, ఇంజక్షన్లు చేసుకోవడం, గంజాయి తాగడం అటువంటి ఏమైనా చేస్తుంటే దానికి సంబంధించిన మార్క్స్లు గారికి కానీ లేకపోతే మా పోలీసుకి కానీ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మేము కూడా పట్టం తిట్టము. ఎందుకంటే వాళ్ళు మంచి మార్గం నడిపించడం మనందరి పని. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి లేదా తల్లిదండ్రులకు తెలియజేసి వాళ్ళు మంచి మార్గంలో మళ్లించడానికి మనందరం ప్రయత్నం చేయాలి. ఆ బాధ్యత యాజ్ ఎ ఫ్రెండ్స్ గానీ తోటి విద్యార్థులు గానీ మీకు కూడా ఉందన్నమాట. యానాం నియోజకవర్గంలో ఈ నెల 21వ తేదీన జరగనున్న యోగా దినోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై పరిపాలనాధికారి మునుస్వామి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, యానాం ధ్యాన మందిర ప్రతినిధులు పాల్గొని నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. పుదుచ్చేరి వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారని, దీనిలో భాగంగా యానంలో కూడా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులకు పరిపాలనాధికారి సూచించారు. ఇది అయిపోయిన తర్వాత మా దగ్గర ప్రోగ్రామ్ మొత్తం ఆల్ ఓవర్ పాండిచ్చేరి వాళ్ళకి పర్చేజ్ చేస్తున్నాం. 1 day బిఫోర్ ఇక్కడికి పంపిస్తున్నాం.
కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాట్రేనికోన మండలం గెద్దనపల్లి గ్రామానికి చెందిన 2 వ్యక్తులు మృతి చెందారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద కంటైనర్ బొలెరో వ్యాన్ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే 5 మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరొక వ్యక్తి మృతి చెందాడు. మృతులు రేవు భూషణం, ఉప్పలగుప్తం మండలం ధర్మ, కనకరాజు అమలాపురం మండలం, చింత లావరాజు గద్దెనపల్లి కాట్రేనికోన మండలం, మాగాపు నాగరాజు గెద్దనపల్లి కాట్రేనికోన మండలంగా గుర్తించారు. ఒకసారి రండమ్మా దీన్ని పక్కగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ కుమార్తె ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షురాలు రాజమండ్రి లోక్సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరిని విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. స్థానిక రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణం నందు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.